అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తీపి మొక్కజొన్నలో ఆధునిక సాగు పద్ధతులు, కంద పెరుగుదల దశలో యాజమాన్య చర్యలు, పుట్టగొడుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చిటపట చినుకులు పడే కాలంలో వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటే ఆహా, ఆ అనుభూతే వేరు. ఒకప్పుడు పచ్చి కంకులు తినాలంటే వర్షాకాలం వచ్చేంత వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసింది స్వీట్ కార్న్. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకు అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి. తీపి మొక్కజొన్నను పచ్చి కండగానే కాకుండా వంటకాల్లోనూ చిరుతిండ్ల రూపంలోనూ అధికంగా వినియోగిస్తున్నారు. తీపి మొక్కజొన్నను పట్టణ పరిసర గ్రామాల రైతులు దఫదఫాలుగా విత్తుకొని మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. స్వీట్ కార్న్ నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. ఆ వివరాలు ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. స్వీట్ కార్న్ను మార్కెట్ అనుకూలతను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకునే అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలను 2-3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఈ పంటలో షుగర్ 75, బ్రైట్ జీన్, విన్ ఆరెంజ్ రకాలతో పాటు మాధురి, ప్రియా, అల్మోరా వంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రకాలు అయితే ఎకరాకు 3 నుంచి 3.5 కిలోల విత్తనం, సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎన్నుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ FS మందును కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించే చీడపీడల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందుగా నాగలితో బోదెలు చేసుకుని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తనాన్ని బోదెకు ఒకవైపున నాటుకోవాలి. ఈ పంట మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక విత్తిన 2 రోజుల లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు అట్రాజిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయటం వలన కలుపును నెల రోజుల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. ఎకరాకు 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం ఉంటుంది.
యూరియాను 3 సమభాగాలు చేసి విత్తే సమయంలోనూ విత్తిన 30 నుంచి 35 రోజులకు మరియు 50 నుంచి 55 రోజులకు 3 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరంతో పాటు సగం పొటాష్ను, మిగిలిన సగం పొటాష్ను 50 నుంచి 55 రోజులకు యూరియాతో కలిపి పైపాటుగా అందించాలి. తీపి మొక్కజొన్న అధిక తేమను ఎంతమాత్రం తట్టుకోలేదు. కాబట్టి విత్తే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకుని పంట కాలంలో నేల రకాన్ని బట్టి 6-7 తడులు ఇవ్వవలసి ఉంటుంది. సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఒకేసారి నీటిని, పోషకాలను మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కజొన్నకు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పురుగు మొవ్వును కొరికి నష్టపరచటం వలన మొవ్వును పీకితే సులభంగా వచ్చేస్తుంది. దీని నివారణకు విత్తిన వారం 10 రోజుల దశలో పైరుపై లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరామ్ ట్రానిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు ప్రధాన శత్రువుగా మారింది. పంట తొలిదశ నుంచే పురుగు ఉధృతిని గమనించటానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. విత్తిన వారం 10 రోజుల దశలో ఆకులపై కత్తెర పురుగు గ్రుడ్లను గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. తొలిదశలోని పురుగులను నివారించుకోవటానికి లీటరు నీటికి 1/2 మిల్లీలీటరు స్పైనటోరం లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 0.4 గ్రాముల ఇమామోక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను పంటపై గమనించినట్లయితే విషపు ఎరను వాడుకోవాలి. ఇందుకోసం 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడీకార్బ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసుకోవాలి. కొంచెం ఎండిన పీచు, కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ చేతితో నొక్కితే పాలు కారుతుంది. ఈ దశలో కండెలను కోసి మార్కెట్ చేసుకోవాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తే తీపి మొక్కజొన్న నుంచి ఎకరాకు సుమారుగా 26,000 నుంచి 33,000 కండెల దిగుబడిని సాధించవచ్చు. కూరగాయ పంటల్లో కంద స్థానం ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఈ దుంప వినియోగం ఎక్కువగా ఉంటుంది. కందను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 5,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కంద విత్తన దుంప కోసం ఎకరాకు 20 నుంచి 22 పుట్ల వరకు వాడుతున్నారు. ఒక పుట్టి అంటే 250 కిలోలు, అంటే దాదాపుగా 5 నుంచి 6 టన్నుల విత్తనం వాడతారు. ఇంత భారీ ఎత్తున విత్తనం అవసరమవుతుంది కాబట్టి విత్తన ఎంపిక నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖరీఫ్ పంట కోసం మే, జూన్ మాసాల్లో విత్తనం నాటుకున్నారు. ప్రస్తుతం పైరు పెరుగుదల దశలో ఉంది. సాగులో శ్రద్ధ వహించినట్లయితే కంద పెరుగుదల ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. ఈ కంద మనము దుంప విత్తనం వేసిన తర్వాత ఇంచుమించు మనకి మొలక రావడానికి 35 నుంచి 40 రోజులు సమయం పడుతుంది. కాబట్టి మనం ఎరువులను కూడా కంద నాటిన తర్వాత 40 రోజులు, అలాగే 80 రోజులు, 120 రోజులకి 3 దఫాలుగా మనము వేసుకోవాలి. అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును తప్పనిసరిగా మనము ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నత్రజని, భాస్వరం ఎరువులను, యూరియా అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము యూరియా చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 220 కిలోల యూరియా, అలాగే 170 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 3 సమభాగాలుగా చేసుకుని 40 రోజులకి, 80 రోజులకి, అలాగే 120 రోజులకి వేసుకుని తేలికపాటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మనం సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా కూడా మనం ఎరువులు వేసినట్లయితే మనం 25% వరకు కూడా ఈ రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని ఆ స్థానంలో మనము సేంద్రియ ఎరువును వేసుకున్నట్లయితే కూడా ఎరువుల మీద అయ్యేటువంటి ఖర్చును కొంతవరకు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.
కంద నాటిన తర్వాత మొలక రావటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ మనము సక్రమంగా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంలో మనకి కలుపు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కంద నాటిన వెంటనే మనకి బ్యూటాక్లోర్ అనేటువంటి కలుపు మందు మొదటిసారి తడిగించిన వెంటనే పిచికారీ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పలుచగా మలిచినటువంటి కలుపును మనుషులతో తీయించడం ద్వారా 2-3 సార్లు మనము కందలో వచ్చేటువంటి కలుపు సమస్యను నివారించుకోగలుగుతాము. అలా కాకుండా మనము మల్చింగ్ వరిగడ్డితో కానీ లేకపోతే అరటి వ్యర్థాలతో కానీ మల్చింగ్ చేసుకోవడం ద్వారా అంతేవిధంగా మనం అలసందను అంతర పంటగా వేసుకుని 40-45 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కలిదినటం ద్వారా కలుపు సమస్యను అధిగమించడమే కాకుండా కొంతవరకు కూడా సేంద్రీయ పదార్థాన్ని కూడా నేలకు అందించగలిగిన వాళ్ళము అవుతాము. అలా కాకుండా కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో వేసుకున్నట్లయితే 120 GSM మందం గల వీడ్ మ్యాట్లు అనేవి కూడా దొరుకుతున్నాయండి. ఈ వీడ్ మ్యాట్స్ని వేయటం ద్వారా కూడా మనం కలుపు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. అయితే మనకి మొదటిసారి వేసినప్పుడు ఈ వీడ్ మ్యాట్ల వాడకం ద్వారా కొంచెం ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఇదే వీడ్ మ్యాట్ను మనము 3-4 సంవత్సరాల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు అవకాశం ఉంటే కనుక ఈ రకంగా కూడా మనము కలుపు సమస్యలను నివారించుకోవచ్చు. ఇక అంతర పంటలు చూసుకున్నట్లయితే కూరగాయలు కానీ లేకపోతే ఇతర ఆకుకూరలు కానీ ఏదైతే స్వల్పకాలిక పంటలు ఉన్నాయో వాటన్నిటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. అలా కాకుండా కందను కూడా కొబ్బరి తోటల్లోనూ అలాగే అరటిలో కానీ మామిడిలో కానీ తర్వాత జీడి మామిడిలో కానీ ఏదైతే నీటి వసతి ఉందో అటువంటి తోట పంటల్లో కూడా మనం అంతర పంటగా వేసుకోవచ్చు అనమాట అండి. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకి గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కొబ్బరి మరియు అరటిలోనే అంతర పంటగా వేసుకోవటం అనేది చాలా ప్రధానంగా గమనించడం జరుగుతూ ఉంటుంది. అయితే పసుపును కూడా మనం కందలో అంతర పంటగా అంటే ప్రతి 2 వరుసల కందకి మధ్యలో 2 వరుసలు పసుపును కూడా అంతర పంటగా వేసుకోవచ్చండి. తర్వాత మనకి కంద పంటకాలం చూసుకున్నట్లయితే ఇంచుమించు 6-7 నెలల వరకు కూడా ఉంటుందండి. కాబట్టి నీటి వసతి విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మనం వేసినటువంటి కంద నాటిన సమయాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. రబీలో వేసుకునేటువంటి పంటకైతే ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వాలి. అలా కాకుండా మనం ఖరీఫ్లో వేసుకున్నట్లయితే అవసరాన్ని బట్టి నేల యొక్క స్వభావాన్ని బట్టి మనము తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మనం డ్రిప్ పద్ధతి ద్వారా తడులు ఇచ్చినట్లయితే చాలా వరకు కూడా నీటిని ఆదా చేయటమే కాకుండా మనకి దుంప ఊరికి కూడా బాగా ఉండి మనకి కలుపు సమస్య కూడా సమర్థవంతంగా తగ్గుతుందన్నమాట. అయితే ఎక్కడైతే మనకి డ్రిప్ సదుపాయం ఉందో మనం డ్రిప్ ద్వారా ఎరువులను అందించినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా బాగా పెరిగి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే కందలో సూక్ష్మదోత లోపాలు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుందండి. ముఖ్యంగా మనం బరువైన నేలలో వేసుకున్నప్పటికీ ముఖ్యంగా ఇనుప ధాతు లోపము అలాగే జింకు ధాతు లోపము మెగ్నీషియం ధాతు లోపం అనేవి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే రైతులు ఈ సూక్ష్మధాతు లోపాలను కూడా వైరస్ తెగులు అనే అపోహపడి ఎక్కువగా పురుగు మందులు అనేవి కూడా కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ లోపం దేనివల్ల వచ్చిందే లక్షణాలు సరిగ్గా గుర్తించుకొని మందులను కనుక స్ప్రే చేసినట్లయితే మొక్కకి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఖర్చును కూడా తగ్గించుకోగలుగుతాము. ముఖ్యంగా ఈ ఇనుప ధాతు లోపం ఏర్పడినప్పుడు ఈ అన్నబేది అనేటువంటిది 5 గ్రాములు 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మనము ఆకులన్నీ కూడా తడిసేటట్లుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుప ధాతు లోపాన్ని మనము సవరించుకోవడానికి అవకాశం ఉంది. జింకు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. లేత ఆకుల ఈనెల మధ్య భాగము పసుపు రంగులోకి మారిపోయి ఆకులన్నీ కూడా సన్నగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ లోపం గమనించినప్పుడు ప్రధానంగా ఈ జింక్ సల్ఫేట్ అన్న మందు 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంది. కేంద్రీయ దుంప పంటల పరిశోధన స్థానము తిరువనంతపురం వారు ఈ కందకి ఏవైతే సూక్ష్మధాతువులు కావాలో వాటికి సంబంధించినటువంటి మిశ్రమాన్ని కూడా తయారు చేశారండి. యామ్ స్పెషల్ అనేటువంటిది అది కూడా ఒక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీరు చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే కంద పంట 2వ నెలలో ఉన్నప్పుడు అలాగే 3వ నెలలో ఉన్నప్పుడు 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ ధాతు లోపాలని సవరించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. గజేంద్ర రకము హెక్టార్కి 60-65 టన్నుల వరకు కూడా దిగుబడినిస్తుందండి. ఈ 6-7 నెలల తర్వాత పూర్తిగా పసుపు రంగులోనికి మారిపోయి ఆ మొక్కలు అనేవి పడిపోవడం జరుగుతుందండి. ఆ తర్వాత మనము దుంపలను జాగ్రత్తగా ఏ విధమైనటువంటి దెబ్బలు తగలకుండా తీసుకున్నట్లయితే అది మనకి విత్తనంగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా సాధారణంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఏంటంటే పూర్తిగా కంద పక్వానికి రాకముందే 6 నెలల్లోనే తవ్వటం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ముఖ్యంగా కూరగాయగా చెన్నైకి కానీ అలాగే పశ్చిమ బెంగాల్కి బీహార్ రాష్ట్రాలకి ఎక్కువగా కూరగాయగా ఎక్కువగా ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి.
గ్రామీణ ప్రాంతాలే కాదు, ఇప్పుడు నగరవాసులకు కూడా మంచి ఉపాధినిచ్చే పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం విస్తరిస్తోంది. తక్కువ స్థలం, ఖర్చు, శ్రమతో స్వల్పకాలంలో చేతికొచ్చే పుట్టగొడుగుల పెంపకం మహిళలకు, నిరుద్యోగ యువతకు నేడు నమ్మకమైన ఆదాయ వనరుగా మారింది. కొవ్వు శాతం తక్కువగా ఉండి శక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పుట్టగొడుగులు అన్ని వర్గాల వారికి శ్రేష్టమైన ఆహారం. ముఖ్యంగా మన ప్రాంతంలో వాణిజ్యపరంగా పెంచదగ్గ సురక్షితమైన పుట్టగొడుగులు పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. నెల రోజులకే అందివచ్చే ఈ పుట్టగొడుగుల పెంపకంలో దఫదఫాలుగా బ్యాచ్లను తీస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందే వీలుంది. అయితే సొంతంగా మార్కెట్ చేసుకోగలిగి ఉండాలి. అంతేకాదు, పెంపకంలో లోటుపాట్లు తలెత్తితే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరంభం నుంచి పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణ పరిస్థితులకు ఈ పాల పుట్టగొడుగులు అనేవి కరెక్ట్గా సరిపోతుంది. వీటిని పండించడానికి మనకు మొదటిగా కావలసిన పదార్థాలు ఏంటంటే పాల పుట్టగొడుగుల యొక్క విత్తనము, చిన్న పాక, లేదంటే 2 గదుల పరిమాణం ఉన్న ఒక చిన్న ఇల్లు లాంటిది, లేదా మనం పూరి గుడిసె లాంటి వాటిలో కూడా మనం పెట్టుకోవచ్చు. జనపనార గోనె సంచులు, కత్తి లేదా బ్లేడు, 12x48 సెంటీమీటర్ల సైజు ఉన్న పాలిథిన్ సంచులు, ఆ తర్వాత వరిగడ్డి, మామూలుగా మనం ఎండుగడ్డి అనేది తీసుకోవాలి. ఏ విధమైన తెగుళ్ళు అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉన్న మట్టి, ఎర్రమట్టి ఆర్ నల్ల మట్టిని తీసుకోవచ్చు. వీటితో పాటు మనం కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు 1:2 రేషియోలో. దీనిని కేసింగ్ సాయిల్గా యూస్ చేస్తారు పాల పుట్టగొడుగుల్లో. ఆ తర్వాత ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ అని అడిగినా దొరుకుతుంది. తర్వాత కార్బెండిజం ఆర్ బావిస్టిన్ అనే రసాయనము, ఇవి ఉండాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే ఈ వరిగడ్డిని 2 నుంచి 3 సెంటీమీటర్ల సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటిని శుభ్రపరచుకోవాలి. వీటిని శుభ్రం చేసుకోవడం కోసం 2 రకమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి వేడి నీటిలో మరిగించడం. నానబెట్టిన తర్వాత ఆ గడ్డిని మొత్తాన్ని ఒక 100 లీటర్ల నీటిలో 30 నుంచి 45 నిమిషాల వరకు మరిగించాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే రసాయనాన్ని ఉపయోగించి శుభ్రపరచుకోవడం. ఫార్మాల్డిహైడ్ ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి 250 మిల్లీలీటర్ల ఫార్మాల్డిహైడ్ ప్లస్ 8.5 గ్రాముల బావిస్టిన్ని కలుపుకోవాలి. ఆ కలుపుకున్న నీటిలో కట్ చేసుకున్న వరిగడ్డి 40 నిమిషాలు లేదా గంట సేపు నాననివ్వాలి. పైకి తేలకుండా బరువు ఏదైనా పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న గడ్డిని నీడగా ఉన్న ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. మనం తేమ శాతం అనేది 60 నుంచి 65% ఉండేటట్టు వరిగడ్డిలో చూసుకోవాలి. చేతితో పిండితే ఆ వరిగడ్డి నుంచి నీళ్ళు అనేది కిందికి జారకూడదు. బట్ మన చేతులు అనేవి తడిగా అవ్వాలి. అలా అయినట్లయితే దానిలో ఉన్న తేమ శాతం అనేది పుట్టగొడుగులు ఎదగడానికి సరిపోతుంది. పాలిథిన్ సంచులు తీసుకోవాలి. వాటి యొక్క అంచులను రబ్బర్ బ్యాండ్తో గట్టిగా ముడివేసి లోపలికి పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత స్పాన్, ఒక గుప్పెడు పాల పుట్టగొడుగుల స్పాను లేదా విత్తనాన్ని అంచులకు మరియు మధ్యలో వేసుకోవాలి పాలిథిన్ సంచిలో. ఆ తర్వాత 5 సెంటీమీటర్ల వరకు శుభ్రపరచుకున్న వరిగడ్డిని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గుప్పెడు స్పాన్ అనేది అంచులు మరియు మధ్యలో వేసుకోవాలి. ఈ రకంగా పాలిథిన్ సంచి పూర్తిగా అంటే 3/4% నిండే వరకు వేసుకున్న తర్వాత పైన మూతని రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసుకొని సూదితో చిన్నగా ఒక 4-5 చోట్ల చిన్న రంధ్రాలు అనేది చేసుకోవాలి. అంటే గాలి లోపలికి వెళ్ళే విధంగా. ఈ విధంగా తయారు చేసుకున్న బ్యాగ్ని మష్రూమ్ బెడ్ అని అంటాము. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని వెదురు కర్రతో తయారు చేసుకున్న అరలు కానీ లేదంటే వేలాడేలాగా ఉన్న అరల మీద కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని చీకటి గదిలో ఉంచాలి. చీకటి గదిలో మనం 18 నుంచి 25 రోజుల వరకు చీకటి గదిలో ఉంచాలి. ఈ విధంగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే పుట్టగొడు యొక్క మైసీలియం అని పిలుస్తాము. అది మొత్తం కూడా వరిగడ్డి మొత్తం కూడా పెరిగిపోతుంది. ఈ విధంగా కంప్లీట్గా కవర్ మొత్తం కూడా వరిగడ్డితో పెరిగిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకోవాలి.
బయటికి తీసాక ఆ పాలిథిన్ సంచిని సమానంగా 2 భాగాలుగా కట్ చేయాలి బ్లేడ్ ఆర్ నైఫ్ సహాయంతో. కట్ చేసిన తర్వాత 2 సెంటీమీటర్ల పరిమాణం వరకు ఈ కేసింగ్ సాయిల్ అనేది మనం వేసుకోవాలి. కేసింగ్ సాయిల్ వేసుకున్న దానికంటే ముందు కేసింగ్ సాయిల్ని మనం శుభ్రపరచుకోవాలి. 1 లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల ఫార్మలిన్ అని కలుపుకోవాలి. బురదగా అవ్వకుండా మట్టి మొత్తం చిలకరిస్తూ మొత్తం మట్టిని కలుపుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్న మట్టిని ఒక పాలిథిన్ సంచుల్లో వేసి గాలి తగలని ప్లేస్లో 2 లేదా 3 రోజులు ఉంచుకోవాలి. ఆ రకంగా శుభ్రపరచుకున్న కేసింగ్ సాయిల్ అనేది మనం ఈ కేసింగ్ కోసం యూస్ చేస్తాము. రోజు కూడా జస్ట్ లైట్గా నీరు అనేది చిలకరిస్తూ ఉండాలి, రోజుకు 2 పూటల. ఈ విధంగా చేసిన ఒక 5 నుంచి 15 రోజుల తరువాత మనకి పుట్టగొడుగులు అనేవి పైకి వస్తాయి. ఈ పుట్టగొడుగులు 8 నుంచి 10 అంగుళాల పరిమాణం ఉన్నప్పుడు మనం పుట్టగొడుగులు కోసుకోవచ్చు. దాదాపుగా ఒక బెడ్ నుంచి మనకి 2-3 పంటలు అనేవి తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కృషి భవనంలో ఎరువుల నాణ్యత నియంత్రణపై 6 జిల్లాల వ్యవసాయ అధికారులకు 2 రోజుల ప్రత్యేక శిక్షణ సమావేశాలు నిర్వహించారు. పలు రకాల ఎరువులు మార్కెట్కు వస్తున్న తరుణంలో ఎరువుల చట్టంలో వస్తున్న సవరణలకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు సమర్థంగా వ్యవహరించడానికి గాను ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్లోకి నిత్యం అనేక రకాల ఎరువులు వివిధ రూపాల్లో వస్తున్నాయని, వాటి సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని నమూనాలు సేకరించడం, పరీక్షలు చేయించడంపై అధికారులు తర్ఫీదు పొంది ఉండటం తప్పనిసరంటూ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఎరువుల నియంత్రణ చట్టంలో వచ్చిన మార్పులపై ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎరువుల శాంపిల్స్ తీసే విధానం, అలాగే క్వాలిటీ కంట్రోల్లో ఇన్స్పెక్టర్లుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేయడం జరుగుతూ ఉంది. కొత్త మార్పులు అంటే బయోస్టిమ్యులెంట్స్ ఉన్నాయి, FCO యాక్ట్లోకి వచ్చినాయి. కొన్ని కొత్త రకాల ఎరువులు మనకి ఇప్పుడు FCOలోకి వచ్చినాయి, అంటే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లోకి వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటి గ్రేడ్స్ ఏంటి, అవి ఎలా గుర్తించాలి, వాటిని ఎలా శాంపిల్ డ్రా చేయాలి, వాటిని ఎలా అనలైజ్ చేస్తారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతూ ఉంది. కాంప్లెక్స్ రూపంలో ఉండే ఎరువులు ఏదైతే గ్రేడ్ ఉందో ఆ గ్రేడ్లో ఉన్న ఫిజికల్ మిక్సర్స్ తయారు చేయకూడదు అనేది ఒక గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అలా ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కడ దొరికినా కూడా 319 అనేది కాంప్లెక్స్ మాత్రమే దొరుకుతుంది. అలా కాకుండా ఎవరన్నా మీకు 319 అనే ఫిజికల్ మిక్సర్ అమ్మారనుకోండి, వెంటనే అది సిఓలో లేదు కాబట్టి వెంటనే సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఇలాంటి అవగాహన ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా కలెక్ట్ చేస్తూ జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నూతనంగా ఆయిల్ పామ్ మొక్కల సాగు చేపట్టారు. ఆయిల్ పామ్ సాగును విస్తరించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యాన శాఖ తోడ్పాటుతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తనకున్న 5 ఎకరాల భూమిలో 382 ఆయిల్ పామ్ మొక్కలను నాటించారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులు అంతర పంటల సాగు ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందంటూ ఆయన వివరించారు. ఆయిల్ పామ్ కల్టివేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఒక పక్షాన రైతుకు ఆదాయ వనరులు పెంచాలి. చాలా మంది వరి వేస్తూ ఉన్నారు, మిర్చి పంట వేస్తున్నారు, అదేవిధంగా పత్తి వేస్తున్నారు, మిగతా మొక్కజొన్న వేస్తూ ఉన్నారు, జొన్నలు వేస్తూ ఉన్నారు. వివిధ రకాలైన పంటలు రైతు సాగు చేసుకుంటూ దిగుబడి ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాన్ని ఏ విధంగా దిగుబడి పెంచే కార్యక్రమం భాగంలో ఆయిల్ పామ్ ను పెద్ద ఎత్తున కల్టివేషన్ చేయాలని మేమెందుకు సంకల్పిస్తా ఉన్నాం అంటే ఇంటర్ క్రాపింగ్ కూడా దీంట్లో అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.